హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్, వెల్కమ్ టు మధు ఇన్ఫోడెన్. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ప్రైవేట్, మల్టీనేషనల్ కంపెనీల లేటెస్ట్ జాబ్ అప్డేట్ కొరకు మన ఛానల్ను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరియు నేను పెట్టబోయే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీకు అలర్ట్ రూపంలో అందాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన్న బెల్ సింబల్ను కొట్టండి. ఇక మ్యాటర్కి వచ్చేద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కు ఇంకొక భారీ నోటిఫికేషన్ వచ్చింది. ఇది నోటిఫికేషన్ ఇచ్చినది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషను. ఇది కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2020. అంటే దీని క్వాలిఫికేషన్ 10+2. 10+2 అంటే దీన్ని ఇంటర్మీడియట్ అని కూడా అంటారు. అంటే ఈ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఈ ఎగ్జామ్స్ను స్టాఫ్ సెలక్షన్ కమిషను ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తూ ఉంటుంది. ఈ ఎస్ఎస్సి అనేది సెంట్రల్ గవర్నమెంట్లోని జాబ్స్ను ఫిలప్ చేసే సంస్థ. ఈ జాబ్స్ దేశంలోని అన్ని రాష్ట్రాలు, జిల్లాలు మరియు ముఖ్య పట్టణాల్లో ఉంటాయి. వేకెన్సీ విషయానికి వస్తే ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మరలా నోటిఫై చేస్తారు. ఈ నోటిఫికేషన్ గాను 2020 నోటిఫికేషన్ గాను పోస్టులు మటుకు భారీగానే ఉంటాయి. సపోజు 2019 ఇదే రిక్రూట్మెంట్లో 4893 పోస్టులు ఫిలప్ చేశారు. 26 డిపార్ట్మెంట్స్ పాల్గొన్నాయి. అదే 2018 రిక్రూట్మెంట్లో 5918 పోస్టులు ఫిలప్ చేసినారు. 43 డిపార్ట్మెంట్స్ పాల్గొన్నాయి. ఏ డిపార్ట్మెంట్లలో ఈ జాబ్స్ ఉంటాయో ఒక లుక్ ఇద్దాము. 2018 రిక్రూట్మెంట్లో 43 డిపార్ట్మెంట్ అన్నారు కదా, అవి ఏంటో ఒకసారి చూద్దాం. ఇది 2018లో వచ్చిన రిక్రూట్మెంట్. చూడండి టోటల్గా ఎన్ని డిపార్ట్మెంట్లు పాల్గొన్నాయి. సీరియల్ నెంబర్ చూడండి. 43 డిపార్ట్మెంట్లు ఈ నోటిఫికేషన్లో, ఈ రిక్రూట్మెంట్లో పాల్గొన్నాయి. వేకెన్సీ, టోటల్ వేకెన్సీ ఇక్కడ ఇచ్చారు చూడండి. 5918 వేకెన్సీ ఫిలప్ చేశారు 2018లో. ఇక డిపార్ట్మెంట్లు ఏ డిపార్ట్మెంట్లు పాల్గొన్నాయో చూస్తే క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, సిబిఐ, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, సెంట్రల్ హిందీ డైరెక్టరేట్, సెంట్రల్ హిందీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ పాస్పోర్ట్ ఆర్గనైజేషన్, సెంట్రల్ ట్రాన్స్లేషన్ బ్యూరో, కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అడ్మినిస్ట్రేషన్, డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ హెల్త్ సర్వీసెస్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇక్కడ ఇంకా సివిల్ మ్యాన్ పవర్ ప్లానింగ్ అండ్ రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ సెటిల్మెంట్ కమిషన్, ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అర్బన్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్మెంట్, గంగా రిజువినేషన్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఆఫీస్ ఆఫ్ కంట్రోలర్ అండ్ కమ్యూనికేషన్ అకౌంట్స్, టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్, ఆఫీస్ ఆఫ్ ద జేఎస్ అండ్ సిఏఓ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ సెక్రటేరియట్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్, ఆఫీస్ ఆఫ్ ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. సో ఈ ఆర్గనైజేషన్లు 2018లో పాల్గొన్నాయి. ఇది ఒక ఎగ్జాంపుల్ కోసం చూపించాను మీకు. 2019లో కూడా ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ విధంగా ఉన్నాయి. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేయడానికి
ఇక్కడ ఇచ్చారు చూడ, వెబ్సైట్ ఆఫ్ ద కమిషన్ https://ssc.nic.in. ఈ వెబ్సైట్ అడ్రస్ ఓపెన్ చేసి అప్లై చేయొచ్చు ఆన్లైన్లో. ఇక్కడ లాస్ట్ డేటు December 15th. తర్వాత దీనికి 2 స్టేజెస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టైర్ 1 అది 2021 అంటే నెక్స్ట్ ఇయర్ April 12th నుంచి April 27th వరకు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇది పాస్ అయిన వాళ్ళకు టైర్ 2 ఎగ్జామినేషన్ డిస్క్రిప్టివ్ మోడ్లో ఉంటుంది. టు బి నోటిఫైడ్ లేటర్, తర్వాత తెలియజేస్తారన్నమాట. దీంతోపాటు కొన్ని పోస్టులకు టైపింగ్ టెస్టు, కొన్ని పోస్టులకు కంప్యూటర్ స్పీడ్ టెస్టు ఉంటాయి. అవి డీటెయిల్డ్గా కింద చూద్దాము. ఈ ఎగ్జామ్ ద్వారా ఫిలప్ చేయబోయే పోస్టులు ఏవి అంటే లోయర్ డివిజనల్ క్లర్క్, దీన్నే LDC అంటారు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, డాటా ఎంట్రీ ఆపరేటర్స్. ఇక్కడ పే స్కేల్స్ ఇచ్చారు కదా, చూడొచ్చు. వేకెన్సీ, ఈ వేకెన్సీస్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఇప్పుడే ఇక్కడ చూపించట్లేదు, తర్వాత నోటిఫై చేస్తారు వేకెన్సీ. తర్వాత రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళు చూడొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పేజ్ నెంబర్ 4, ఏజ్ లిమిట్ 18 to 27 years. 18 to 27 years ఏజ్ లిమిట్ ఫర్ ఓసీస్. ఇంకా కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు, చూడొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పేజ్ నెంబర్ 8. ఇన్ని పేజీలు చదువుకుంటూ పోతే టైం సరిపోదు, అందుకని ఇంపార్టెంట్ చూశాను నేను. అందుకని నెక్స్ట్ పేజ్ నెంబర్ 8లో ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు, పేజ్ నెంబర్ 9. ఇది ఇక్కడ హౌ టు అప్లై ఇచ్చారు కదా, పైన చెప్పుకున్నాం కదా, https://ssc.nic.in. దీన్ని ఓపెన్ చేస్తే అప్లై చేసే ప్రాసెస్ ఉంటుంది, అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫీజ్ ఇది 100 rupees ఫర్ ఓసీ కేటగిరీ. ఉమెన్స్కు, SC ST వాళ్ళకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు, ఎక్స్ సర్వీస్ మెన్కు ఫీజు లేదు. నెక్స్ట్ ఫీజు ఆన్లైన్లో పే చేయాలి, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, భీమ్ యాప్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ, ATM ద్వారా కానీ పే చేయొచ్చు. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఏపీ తెలంగాణకు 8th కాలంలో ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ అండ్ తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఇచ్చారు. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇందాక చెప్పుకున్నాం కదా, ద ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టైర్ 1, డిస్క్రిప్టివ్ పేపర్ టైర్ 2 అండ్ స్కిల్ టెస్ట్ ఆర్ టైపింగ్ టెస్ట్. స్కిల్ టెస్ట్ అంటే కంప్యూటర్ మీద స్పీడ్ టెస్ట్, అంటే కొన్ని పోస్టులకు కంప్యూటర్ స్పీడ్ టెస్ట్ ఉంటుంది, కొన్ని పోస్టులకు టైపింగ్ స్పీడ్ టెస్ట్ ఉంటుంది. యాక్చువల్గా దీనికి కంప్యూటర్ టెస్టు, టైపింగ్ టెస్ట్ ఉంది కాబట్టి కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది, పోస్టులు థౌజండ్స్లో ఉంటాయి. అది కాబట్టి ఈ టైపింగ్ నేర్చుకున్న వాళ్ళకు మంచి ఆపర్చునిటీ ఇది. ఇది టైర్ 1 ఎగ్జామినేషన్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అన్నాం కదా. దీంట్లో ఏ ఎగ్జామినేషన్లో ఏ పార్ట్ ఉంటాయి, 4 పేపర్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్. టోటల్గా 100 క్వశ్చన్స్, మార్క్స్ 200 మార్క్స్, 60 minutes డ్యూరేషన్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది రాంగ్ ఆన్సర్స్కు, అంటే ½ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. సిలబస్ ఇచ్చారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏముంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్. ఇది చూడొచ్చు సిలబస్ డీటెయిల్డ్గా. టైర్ 2 ఎగ్జామినేషన్ డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది, డీటెయిల్స్ చూడొచ్చు. నెక్స్ట్ టైర్ 3 స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ ఉంటుంది. 27 పేజీకి వెళ్దాము. ఈ పేజెస్ అన్నీ కూడా
చదవాలనుకునే వాళ్ళు, అప్లై చేయాలనుకునే వాళ్ళు డీటెయిల్డ్గా చదవండి. ఇక్కడ డిఫరెంట్ ఫార్మాట్స్ ఇచ్చారు. 27లో ప్రొసీజర్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు ఇది ఒకసారి మీరు చూడండి, చదవండి, డీటెయిల్డ్గా చదవండి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 30కి వెళ్దాము. ఇక్కడ పేజ్ నెంబర్ 30 నుంచి పేజ్ నెంబర్ 38 వరకు స్క్రీన్ షాట్స్ ఆఫ్ వన్ టైం రిజిస్ట్రేషన్ ఫామ్. యాక్చువల్గా ఇది వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో. నెక్స్ట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఏ యాడ్కైనా అప్లై చేయాలనుకున్నప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉండదు, కొద్దిగా తక్కువలో ఉంటుంది ఫార్మాట్. ఆ ఫార్మాట్ ఒకటి ఫిలప్ చేస్తే సరిపోతుంది. ఇది ఎగ్జాంపుల్, అంటే ఆల్రెడీ ఒకటి ఫిలప్ చేసినారు, వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టారు. ఇది ఒకసారి మీరు గోత్రూ చేసి మీరు అప్లై చేయాలనుకున్న వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు. పేజ్ నెంబర్ 38 వరకు ఇచ్చారన్నమాట స్క్రీన్ షాట్స్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 39 నుంచి లాస్ట్ పేజ్ వరకు డిఫరెంట్ ఫార్మాట్స్ ఇచ్చారు. అప్లై చేయాలనుకునే వాళ్ళు టోటల్ నోటిఫికేషన్ ఒకసారి గోత్రూ చేయడం మంచిది.